ఆ ఊరిని ముప్పు వెంటాడుతోంది. వానాకాలం వచ్చిందంటే ఆ పల్లె నిలువెల్లా వణికిపోతోంది. ఊట నీటితో ఉలిక్కి పడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తోంది. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో దయనీయ స్థితి దాపురించింది. కునారిల్లుతున్న గోడలు, కూలుతున్న ఇండ్లు, ఊటతో ఉక్కిరి బిక్కిరి. నట్టేట నారాయణపూర్ ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నారాయణపూర్ జలాశయం కీలకమైనది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ రిజర్వాయర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నిర్మించారు. గోదావరి జలాలను చెరువులకు తరలించే క్రమంలో నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ గా మార్చారు. దీని చుట్టుపక్కల ఉన్న చెరువులకు నీటిని అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. లక్ష్యం బాగున్న నారాయణపూర్ గ్రామస్తులకు రిజర్వాయర్ పెను శాపంగా మారింది. నారాయణపూర్ గ్రామంలో చాలా ఇల్లు ఈ విధంగా శిథిలావస్థలో కనబడుతున్నాయి. ఇప్పటికీ మొన్న కురిసిన వర్షాల కారణంగా మొత్తం కూడా కూలిపోతుంది. అయినప్పటికీ ఇందులోనే నివసిస్తున్నారు. ఎందుకంటే పక్కనే నారాయణపూర్ రిజర్వాయర్ ఉంది. దీని కారణంగా ఊట నీరు మొత్తం కూడా ఇళ్ళ కిందికి వస్తుంది. దీంతో ఎప్పుడు కూడా పదన ఉంటుంది. ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఇవన్నీ పాత ఇళ్ళు అయినప్పటికీ కొన్ని రోజులుండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఆ రిజర్వాయర్లో సుమారుగా 3 నెలల పాటు నీళ్లు ఉంటాయి, నీళ్లున్న కారణంగా ఆ ఊట మొత్తం కూడా కనీసము ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఊట మొత్తం వస్తుంది. దీని కారణంగా ఇల్లు కూలిపోతున్నాయి. ఎక్కడికక్కడ గోడలన్నీ పడుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడి గ్రామస్తులు మాత్రము బిక్కుమని జీవిస్తున్నారు. ఖచ్చితంగా తమను పట్టించుకొని ముంపుగా ప్రకటించి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అంటే కేవలం ఈ ఇల్లే కాదు, చాలా ఇల్లు ఈ విధంగా కూలిపోతున్నాయి. ఎటు చూసినా గోడలన్నీ కింద పడిపోతున్నాయి, పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కొంత భయంగా జీవిస్తున్నారు నారాయణపూర్ గ్రామస్తులు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నారాయణపూర్లో కొంత భాగంతో పాటు ఇస్తార్పల్లి, చెర్లపల్లి, మంగపేట గ్రామాలు ముంపుకు గురయ్యాయి. మిగిలిన గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించిన ప్రభుత్వం నారాయణపూర్ను మాత్రం ఇప్పటికీ ముంపు గ్రామంగా ప్రకటించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఇండ్లు 20 ఇండ్లు పోవడు అద్దు మొత్తానికి లేవాలి. పాములు, తేళ్లు, ఇండ్లు కూలిపోవడు, లాట్రింగులకు తోడుకో అంటున్నారు. 2 గజాలు తోడితేనే నీళ్ళు వస్తున్నాయి. ఆ 2 గజాలు తోడితే నీళ్ళు వచ్చినాక మా ఇండ్లు ఉంటాయా? మా ఇండ్లు ఉండయి. మాకు ఎలాంటి బాధలు లేకుండా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మా ఊరిని ముప్పు గ్రామం చేయండి. మా ఊళ్ళకి వెళ్ళి అందరు నిలగొట్టుర్రు. ఈ బాధలు వద్దు, ఈ లొల్లులు వద్దు, ఈ కొట్లాటలు వద్దు, ఈ 2 వర్గాలు వద్దు మా ఊళ్ళే. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటున్నారు నారాయణపూర్ నిర్వాసితులు. ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హామీ ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఎమ్మెల్యే గారే 2 గండాలు చేసిండు, 2 వక్కలు చేసిండు, ఇంకా 3వ వక్కకు కూడా వస్తుంది. మరి 3వ వక్కకు వచ్చే బాధలు మమ్మల్ని మొత్తానికి ఆ సారేనో ఏ సారేనో ఎమ్మెల్యే గారేనో సర్పంచ్ గారేనో ఊళ్ళో రాజకీయ నాయకులు మొత్తం వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మింగే ఇవని ఉండ్రి. ఇలా భర్తలు స్టేషన్ల పొన్న వీళ్ళు ఇంటికాడ ఎడుతుర్రు. వీళ్ళను మమ్మల్ని అక్కడికన్నా చేరించండి, వాళ్ళని తీసుకొచ్చి ఊళ్ళోనన్నా చేరించండి. మా బాధలు గవ్వి. మా ఊరు ముప్పు కావాలి, మా పిల్లలు మా దగ్గర ఉండాలి. రిజర్వాయర్లో నీరు నిల్వ ఉండే 3 నెలల పాటు గ్రామంలోని ఇళ్లలోకి ఊటలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీళ్లు ఇళ్లలోకి చేరడంతో గోడలన్నీ తడిసిపోతున్నాయి. పాతిళ్లు ఇప్పటికే కూలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పాములు, తేళ్లు, రక్తపింజరలు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం జరిగిన గ్రామ సభలో చోటు చేసుకున్న పరిణామాలు వివాదానికి దారితీశాయి. గ్రామ సమస్యలపై చర్చ వేళ మాట పెరగడంతో సర్పంచ్ బాబా లక్ష్మి వైఖరిని వార్డు సభ్యులు, గ్రామస్తులు తప్పుపట్టారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన సర్పంచ్ భర్త మధు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏడాది క్రితం మంత్రి ఉత్తమ్తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గ్రామానికి వచ్చి హామీలిచ్చినా ఇప్పటి వరకు ముంపు ప్రకటన రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లకు పరిహారం ఇచ్చి మిగిలిన గ్రామాన్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపుతో ముప్పదిప్పలు పడుతున్న నారాయణపూర్పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరో చోట పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు తగిన పరిహారం ప్రకటించాలని గ్రామస్తులు కోరుతున్నారు.